హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కపుల్ కుకింగ్. ఈరోజు నేను మీకు చూపించబోయేది మామిడికాయ పిండి. ఎక్కువగా మనం పండుగలప్పుడు చేస్తూ ఉంటాము. అలాగే బ్రేక్ఫాస్ట్లో కూడా మనం చేసుకోవచ్చు ఈజీగా అయిపోవడానికి. సో ఇదైతే మా హస్బెండ్ చేశారు. ఎలా చేశారో ఒకసారి ప్రొసీజర్ చూద్దామా మరి. ముందుగా ఒక బౌల్ తీసుకుని 3 టీ స్పూన్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. 2 టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ మరిగిన తర్వాత ఏ గ్లాస్తో అయితే మీరు వాటర్ తీసుకున్నారు ఇంతకుముందు, అదే గ్లాస్తో బియ్యపు రవ్వని మీరు 1 గ్లాస్ తీసుకోవాలి. 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసుల వాటర్ అనేది సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్లో పెట్టి 4 విజిల్స్ రానివ్వండి. నెక్స్ట్ ఒక మామిడికాయ 3 పచ్చిమిర్చి తీసుకోండి. మామిడికాయని మొత్తం తురుముకొని ఇలాగ పచ్చిమిర్చి చీలికలకి కట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేరుశనగ గుళ్ళని వేయించుకోవాలి. గుళ్ళు మొత్తం వేగిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత తాలింపు కోసం మళ్ళీ ఇదే ఆయిల్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ చాయమినపప్పు, 2 టీ స్పూన్స్ వచ్చేసి పచ్చిశనగపప్పు, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తాలింపు వేగాక ఇంగువని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి మొత్తం బాగా వేగిన తర్వాతే పసుపు యాడ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము మొత్తం కూడా యాడ్ చేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, 1 మినిట్ సరిపోతుంది. కొంతమంది డైరెక్ట్గా వేసేస్తారు, బట్ ఇలా కొంచెం వేయించుకొని కనుక మిక్స్ చేస్తే చాలా చాలా టేస్ట్ వస్తుంది. అండ్ ఫైనలీ మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. సో ఒకసారి కలిపేసి పక్కన పెట్టేయడమే. నెక్స్ట్ మనం విజిల్స్ అయిన తర్వాత ఈ పిండి మొత్తాన్ని కొంచెం ఏదైనా మీ దగ్గర ఉన్న ఒక పెద్ద బౌల్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా గెరటితో మొత్తం విడివిడిగా వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఏదైతే తాలింపు వేసుకున్నామో మామిడికాయ తురుముతో అది మొత్తం ఇందులో కొంచెం యాడ్ చేసుకోండి. సో పులుపును మళ్ళీ చెక్ చేసుకొని ఎక్స్ట్రా కావాలనుకుంటే మీకు టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం కలిపి ఒకసారి టేస్ట్ కూడా చెక్ చేసుకోండి. ఉప్పు తగ్గినా మీరు యాడ్ చేసుకోండి, లేదా పులుపు తగ్గితే ఈ మిగతా పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. సో ఇలా చేత్తో కనుక మిక్స్ చేస్తే మొత్తం నీట్గా మిక్స్ అవుతుంది. ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళను కూడా ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పిండి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.